హాయ్ ఆల్. ఈరోజు మనం డేటాబేస్ నుంచి సర్వర్లో ఉన్న ఫైల్స్ని ఎలా యాక్సెస్ చేయాలి, అంటే సర్వర్లో ఉన్న ఫైల్ని ఎలా రీడ్ చేయాలి, సర్వర్లో ఉన్న ఫైల్లో మనం డేటా ఎలా రైట్ చేయాలి అనేది మనం ఇవాళ చూద్దాం. ఇటువంటి కాన్సెప్ట్కి మనం మన ఆరకిల్లో యూటీఎల్ ఫైల్ కాన్సెప్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఎలా యూజ్ చేద్దాం అనేది ఎగ్జాంపుల్తో సహా మనం ఈరోజు చూద్దాం. ఈ యూటిల్ ఫైల్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది సర్వర్లో ఆల్రెడీ యూటిల్ ఫైల్ డైరెక్టరీ అనేది ఒకటి క్రియేట్ చేయబడి ఉండాలి. మనకి ఇవి DBA వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు మనకి ఆ డైరెక్టరీ పేరు ఏంటి, ఆ డైరెక్టరీ పాత్ ఏంటి అనేది తెలుసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. మన యూటిల్ ఫైల్ డైరెక్టరీ యొక్క పాత్ అనేది $v పారామీటర్ అనే టేబుల్లో స్టోర్ అయి ఉంటుంది. మనం అక్కడి నుంచి ఆ డైరెక్టరీ పాత్ ఏంటో తెలుసుకోగలం. సో ఇది మన సర్వర్లో ఉన్నటువంటి ఫైల్ పాత్. ఇది యూటిల్ ఫైల్ డైరెక్టరీ అనే కాన్సెప్ట్ కోసం D:#ఫైల్స్ అన్నమాట. అంటే డి డ్రైవ్లో ఫైల్స్ అనే ఫోల్డర్లో మనం ఇప్పుడు ఫైల్స్ అనేవి యాక్సెస్ చేయగలం. చూడండి, నా D డ్రైవ్లో ఫైల్స్ అనే ఫోల్డర్లో ఉన్నాను. దీంట్లో ప్రస్తుతానికి ఫైల్స్ అనే ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది. సో మనం ఎగ్జాంపుల్లో ఇప్పుడు ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేద్దాం. ఆ ఫైల్లోకి ఏదైనా ఒక డేటాని కూడా మనం ఇన్సర్ట్ చేద్దాం. దీనికి నేను ఒక అన్నేమ్డ్ బ్లాక్ తోటి ఈ ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక ఫైల్ని అక్కడ క్రియేట్ చేద్దాం, అంటే ఒక ఫైల్ మనం యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మనం డేటాబేస్లో ఒక ఫైల్ టైప్ వేరియబుల్ని ఒకటి మనం డిక్లేర్ చేసుకోవాలి. నేను ఆ వేరియబుల్కి L_ఫైల్ అని నేను ఇస్తున్నాను. డిక్లేర్ చేశాను. ఎలా అంటే యూటిల్ ఫైల్ కాన్సెప్ట్లో ఉన్నటువంటి ఫైల్ టైప్ని, ఈ వేరియబుల్ యొక్క డేటా టైప్ని డిక్లేర్ చేశాను. ఇప్పుడు నేను ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ముందు ఈ వేరియబుల్ని, అంటే ఆ ఫైల్ని ఇప్పుడు మనం ఒకటి ఓపెన్ చేయాలి సర్వర్లో. సో ఫైల్ ఓపెన్ చేయడానికి ఇదనమాట వేరియబుల్ :utilfile.fopen. ఈ యొక్క ఫంక్షన్లో మెయిన్గా 3 వేరియబుల్స్ ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే యూటిల్ డైరెక్టరీ యొక్క పాత్, అంటే ఇప్పుడు ఫైల్ మనం ఏ డైరెక్టరీలో మనం ప్లేస్ చేయాలన్నది మనకి ఈ క్వరీ ద్వారా ఆల్రెడీ మనకు తెలుసు. ఇదే మన యూటిల్ డైరెక్టరీ పాత్ అని. నెక్స్ట్ సెకండ్ వేరియబుల్ ఏంటంటే ఫైల్ నేమ్. మనం యాక్సెస్ చేయబోయే ఫైల్ యొక్క పేరు కావాలి. విత్ ఎక్స్టెన్షన్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో థర్డ్ వన్ వచ్చి మోడ్. ఈ యూటిల్ ఫైల్ అసలు ఏ మోడ్లో మనం క్రియేట్ చేయబోతుంది, అంటే రైట్ మోడా, అపెండ్ మోడా, రీడ్ మోడా అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. ఇప్పుడు మనం ఒక ఫైల్ని క్రియేట్ చేసి అందులోకి డేటాని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇది రైట్ మోడ్. నెక్స్ట్ మనం ఇలా ఇక్కడ క్రియేట్ అయినటువంటి ఈ ఫైల్లో డేటాని ఇప్పుడు రాద్దాం. ఏ ఫైల్లోకి ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ ఫైల్ యొక్క వేరియబుల్ని పెట్టి మన డేటా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మనం ఎన్ని లైన్లు కావాలంటే అన్ని లైన్లు మనం ఇక్కడ రాసుకోవచ్చు.
ఇలా ఎన్నైనా సరే మనం డేటాలో రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఫైల్ని అనేది క్రియేట్ చేసాం రైట్ మోడ్లో, ఇక్కడ డేటా అనేది ఆ ఫైల్లోకి రాస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మనం ఖచ్చితంగా ఇక్కడ ఓపెన్ చేసిన ఫైల్ని క్లోజ్ చేయాలి. మనం ఏ ఫైల్ని క్లోజ్ చేస్తున్నాం? ఈ వేరియబుల్ ఉన్న ఫైల్. సో దీంట్లో ప్రాసెస్ ఏంటి, మనం ఆ ఫైల్ని ఒక వేరియబుల్లో క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఆ ఫైల్ అనేది ఓపెన్ చేయాలి. దానికి 3 పారామీటర్స్. ఫస్ట్ది వచ్చి యూటిల్ డైరెక్టరీ పాత్, అండ్ సెకండ్ వన్ వచ్చి ఆ ఫైల్ యొక్క పేరు, థర్డ్ వన్ వచ్చి మెయిన్గా ఏ మోడ్లో రాస్తున్నాం. అంటే మనం ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో రాయాలనుకుంటే డబ్ల్యూ అని, ఏదైనా కొత్త డేటాను ఉన్న ఫైల్లో యాడ్ చేయాలంటే అపెండ్ ఏ అని, ఆల్రెడీ ఉన్న ఫైల్లోంచి డేటాను రీడ్ చేయాలంటే ఆర్ అని రాస్తాం. సో ఈ యూటిల్ ఫైల్ డాట్ పుట్ లైన్ అనేది ఎందుకంటే మనం ఫైల్లోకి డేటాను ఇన్సర్ట్ చేయడానికి వాడతాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మనం ఈ ఫైల్ అనేది క్లోజ్ చేసేస్తాం. సో నేను ఇప్పుడు ఈ అన్నేమ్డ్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయ్యింది. చూడండి, ఒక కొత్త ఫైల్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. హాయ్ హౌ ఆర్ యు, ఎందుకంటే మనం అదే కదా ఇక్కడ రాసాం అట్లా. సో ఇప్పుడు మనం ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రైట్ చేయాలన్నది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫైల్లో ఒక కొత్త లైన్ మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ డబ్ల్యూ అనేది రైట్ మోడ్ అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇది ఏం చేస్తుందంటే ఆల్రెడీ రైట్ మోడ్ కాబట్టి ఉన్న డేటా అంతా డిలీట్ చేసేసి మళ్ళీ ఇంకోసారి ఈ డేటా అంతా రాస్తుంది. సో అలా కాకుండా ఒక కొత్త లైన్ దానికి యాడ్ చేయాలి అంటే సింటెక్స్ అంతా ఓకే, బట్ ఇక్కడ మాత్రం ఏ ఉండాలి అంటే అపెండ్, ఇంకొక కొత్త లైన్ దానికి మనం యాడ్ చేస్తున్నాం. సో ఉన్న ఫైల్లో ఒక కొత్త లైన్ని మనం అపెండ్ చేస్తున్నాం, కొత్త లైన్ని ఎక్స్ట్రాగా దానికి యాడ్ చేస్తున్నాం. సో ఎగ్జిక్యూట్ అయిపోయింది ప్రొసీజర్. చూడండి, కొత్త లైన్ యాడ్ అయింది. ముందు డబ్ల్యూ అంటే ఏంటంటే మనం రైట్ చేస్తున్నాం, అంటే ఫైలు ఆల్రెడీ ఉంటే ఉన్న డేటా అంతా ఎరేజ్ చేసేసి డేటా అనేది రైట్ చేస్తుంది. ఒకవేళ అటువంటి ఫైల్ లేకపోతే కొత్త ఫైల్ క్రియేట్ చేస్తుంది. బట్ ఇక్కడ మోడ్ వచ్చి మనం ఏ అంటే అర్థం ఏంటంటే ఉన్న ఫైల్లో డేటాకి కొత్తగా ఒక లైన్ యాడ్ చేస్తుంది తప్ప ఉన్న డేటాని మాత్రం అది కదపదు. సో మనం ఇప్పుడు రైట్ మోడ్ అండ్ అపెండ్ మోడ్ చూసాం. ఇప్పుడు మనం రీడ్ మోడ్ చూద్దాం. అంటే ఆల్రెడీ ఉన్న ఫైల్ నుంచి డేటా అనేది ఎలా గెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే సేమ్ ఫైల్లో ఏదో డేటా ఉంది కదా ఇక్కడ, హాయ్ ఆల్ హౌ ఆర్ యూ, దిస్ ఈజ్ యూటిల్ ఫైల్ కాన్సెప్ట్ అని. నేను ఆ ఫైల్లో ఉన్న డేటా ఏదైతే ఉందో దాన్ని నేను అవుట్పుట్లో ప్రింట్ చేస్తాను. ఇప్పుడు డేటా అనేది ఎలా రీడ్ చేయాలో చూద్దాం. దానికి సింటాక్స్ ఏంటి, దాని కోడ్ ఎలా రాయాలని. ఇప్పుడు రైట్ మోడ్కి అపెండ్ మోడ్కి ఎలా అయితే మనం కోడ్ రాసామో సేమ్ అలాగే రీడ్ మోడ్కి కూడా ఉంటుంది సేమ్ సింటాక్స్. కాకపోతే మనకి ఈ ఫైల్లో చూసినట్లయితే మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ లైన్స్ని గెట్ చేయడానికి అది మల్టిపుల్ టైమ్స్ అది లూప్ రిపీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అట్ ఎ టైం ఒక్కొక్క లైన్ మాత్రమే అది ప్రింట్ చేయగలదు కాబట్టి. సో అది ఎలాగో కూడా చూద్దాం. సో సేమ్ బ్లాక్ టైపే రాస్తున్నాను. సేమ్ మనం దీనికి చేసినట్లుగానే ఒక ఫైల్కి మనం వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ మనం ఆ ఫైల్ అనేది ఓపెన్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చి ఫైల్ని గెట్ చేయాలి అండ్ ఫైనల్గా ఫైల్ని క్లోజ్ చేయాలి.
సో ఫైల్ క్లోజింగ్ కూడా ఇక్కడ పెడుతుంది. సో ఇప్పుడు చూడండి, మనం దీన్ని రీడ్ మోడ్లో ఓపెన్ చేయాలి, ఎందుకంటే మనం దాంట్లోంచి డేటా అనేది గెట్ చేస్తున్నాం కాబట్టి. సో నేను రీడ్ మోడ్కి R పెట్టాను. ఇప్పుడు ఈ ఫైల్లో ఉన్నటువంటి డేటాని మనం తీసుకుని ప్రింట్ చేయాలి. దీన్ని ఎలా ప్రింట్ చేయాలంటే, ఇందులో ఉన్న డేటాని తీసుకుని మనం ఒక వేరియబుల్లోకి లోడ్ చేసుకుని ఆ వేరియబుల్ని మనం ప్రింట్ చేపిస్తామన్నమాట. అయితే వేరియబుల్లోకి లోడ్ చేసినప్పుడు అట్ ఏ టైం ఒకే ఒక లైన్ అనేది మనకి ఆ వేరియబుల్లోకి లోడ్ చేయగలం కాబట్టి మనం దీన్ని ఒక లూప్ జనరేట్ చేసి ఆ లూప్లో ఎవ్రీ లైన్ అనేది మనం యాక్సెస్ చేస్తామన్నమాట. అది ఎలాగో చూద్దాం. ఒక లూప్ జనరేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం డేటా అనేది ఒక వేరియబుల్లోకి తీసుకోవాలి, అంటే మనకు ఒక వేరియబుల్ కూడా ఎక్స్ట్రాగా మనం డిక్లేర్ చేయాలి. ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, ఆ ఫైల్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఈ వేరియబుల్లోకి తీసుకుని దాని నుంచి మనం ప్రింట్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఆ వేరియబుల్లోకి డేటా ఎలా వేయాలి. మనం డేటా రాయడానికి యూటిల్ ఫైల్ డాట్ పుట్ లైన్ ఎలా వాడతామో దాంట్లోంచి డేటాని గెట్ చేయడం కోసం గెట్ లైన్ అనే ప్రొసీజర్ని యూజ్ చేసుకుంటాం. దీంట్లో కూడా 2 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ ఏంటంటే ఆ ఫైల్ యొక్క వేరియబుల్, అండ్ సెకండ్ పారామీటర్ వచ్చి మనం ఏదైతే వేరియబుల్లోకి డేటాని తీసుకుందాం అనుకుంటున్నామో ఆ వేరియబుల్ మనం ఇవ్వాలి. సో దీంట్లోకి డేటాని తీసుకుంది, ఇది ప్రింట్ చేపిద్దాం. సో ఈ వేరియబుల్లోకి మనం డేటా అనేది ప్రింట్ చేపిస్తాం. ఈ డేటాను ప్రింట్ చేపించినప్పుడు మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వాలి కాబట్టి లూప్ వాడాలి. సో ఇది ఏదో ఒక కండిషన్ దగ్గర లూప్ అనేది ఎగ్జిట్ అవ్వాలి కాబట్టి ఫైల్లో డేటా ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మనం లూప్ ఎగ్జిట్ అవుతాం. సో ఇక్కడ మనం ఎక్సెప్షన్ రాద్దాం. ఎప్పుడైతే డేటా అనేది అయిపోతుందో, ఆ లైన్లన్నీ కంప్లీట్ అవుతాయో అప్పుడు మనం ఎగ్జిట్ అవుతాం. అప్పటి వరకు లూప్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫైల్ వేరియబుల్ని తీసుకున్నాం, తర్వాత మనం డేటా లోడ్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ వ్యాకర్ తీసుకున్నాం. ఇక్కడ ఫైల్ అనేది ఓపెన్ చేస్తాం రీడ్ మోడ్లో. ఆ తర్వాత ఫైల్ని ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ గెట్ చేసి ఫైల్లోంచి ఇక్కడ ప్రింట్ చేపిస్తున్నాం. ఎప్పుడైతే డేటా అనేది ఫైల్లో కంప్లీట్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అవుతుంది, అండ్ లాస్ట్లో ఫైల్ క్లోజ్ చేస్తుంది. కంప్లీట్ అయింది. ఇది ఫైల్లో ఉన్నటువంటి డేటా అనేది లైన్ బై లైన్ ఇక్కడ ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం సర్వర్లో ఉన్న ఫైల్స్ని యాక్సెస్ చేయగలం యూటిల్ ఫైల్ కాన్సెప్ట్ ద్వారా.